రాజ్యమా? రెండు రెండు ప్రధానమే. సంఘాన్ని విస్మరించి సార్వత్రిక క్రైస్తవ సంఘంలో భాగం కాకుండా దేవుని రాజ్య నిర్మాణం నేను చేస్తాను అని అంటే అది నీ చేత కాదు, చేయలేవు, ఎవరి వల్ల కాదు. నిర్మాణకుడు ఆయన శరీరంలో భాగం అయితేనే నీ చేత అవుతుంది. దేవుని సంఘం మాత్రమే చూసుకుంటాను, నాకు రాజ్యంతో పని లేదు అని అంటే నీ దర్శనం నువ్వు కోల్పోయినట్లు. సంఘానికి ఉన్న దర్శనం, క్రీస్తు సమాజానికి ఉన్న దర్శనం మతం కాదు, ఆదివారం పాటలు కాదు, బుధవారం ప్రార్థన కాదు, శుక్రవారం ఉపవాసం కాదు, ఇవేవి కాదు సంఘానికి ఉన్న దర్శనం. సంఘానికి ఉన్న దర్శనం న్యాయమును జరిగించుట, కనికరమును ప్రేమించుట, దీన మనస్సు గల మానవ నిర్మాణం. ఇది సంఘానికి ఉన్నటువంటి బాధ్యత. సంఘానికి ఉన్నటువంటి బాధ్యత క్రీస్తును పోలిన మానవత్వంలోనికి మనుష్యులను పిలవటం, మనుష్యులను తర్బీదు చెందించి ఆ మానవతలోనికి తీసుకుని వెళ్ళటం. అలా ఎప్పుడైతే వ్యక్తి వెళతాడో, కుటుంబం వెళుతుందో, సమాజం వెళుతుందో, దేశం వెళుతుందో, అప్పుడు దేవుని రాజ్యం విస్తరిస్తూ 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 పోతుంది. సో దేవుని రాజ్యానికి సంఘానికి ఉన్న సంబంధం ఏదైతే ఉందో అది అవినాభావం, అవిభాజ్యం. అంటే దానికి ఇంకొక లోతైన సంబంధం, అలాగే విడదీయలేని సంబంధం. ఈరోజు దేవుని రాజ్యం